మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ పిఎఫ్, ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలన్నారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలపై యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడుతూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి పట్టణ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్లో వాటర్ సప్లై, విద్యుత్ సరఫరా, ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి రావాల్సిన 5 నెలల పిఆర్సీ బకాయి డబ్బులు వెంటనే అందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని మున్సిపాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 అందించాలని, అట్లాగే వాళ్ళకు పర్మిట్ చేయాలని, ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే అవి పరిష్కరించాలని, సిరిసిల్ల కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఆ సమస్యలను పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణాలు చూసినట్టయితే ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ చాలా పెండింగ్గా ఉంది. మన పిఎఫ్ పెండింగ్ సమస్యలు పరిష్కరించలేదు. దానివల్ల ఒక్కొక్క కార్మికులు ₹1,00,000 దాకా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది. ఇప్పటికీ అనేక దఫాలుగా పిఎఫ్ సమస్యలు పరిష్కరించాలని గత ఏళ్ల సంఖ్య మరి వాళ్ళని కోరుతూ ఉన్నా కానీ దాన్ని జాప్యం చేస్తూ, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ రావడం జరుగుతుంది. ఇప్పటికైనా మరి కమిషనర్ దాన్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి 2 పూటల వలన చాలా ఇబ్బంది కార్మికులు కలుగుతుంది. కాబట్టి పొద్దుగాల నుంచి పొద్దుగాల 4 గంటలకు వచ్చే వర్కర్లు మళ్ళీ 10-11 చేసి మళ్ళీ రావాలని ఇబ్బంది అయ్యే పరిస్థితి. కాబట్టి పొద్దుగాల వచ్చిన వాళ్ళని 1 గంట పని చేయించి ఒక పూటనే పని చేయిస్తే వాళ్ళకు రాకపోకలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కమిషనర్ గారు 1 పూట పని విధానం అమలు చేయాలని, అట్లాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు రిటైర్మెంట్ అయితే మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎవరైతే రిటైర్మెంట్ అయితే వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు అది కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్యనే కావాలని మరి వారి స్థానంలో మరి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళను పెట్టుకునేందుకు ఈ కార్మికులను ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టకుండా ఇతరులను పెట్టుకునేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. మానుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులనే పండ్లు పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల సార్లు ఏ రాకి ఆశించకుండా వాళ్ళు మున్సిపల్ సేవలు అందిస్తున్న వారికి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా కమిషనర్ చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కనీస వేతన పరిమితి నివేదిక సమ్మె కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. పట్టణాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఐఎఫ్ఐఎంఐ అనేది ఇంటిగ్రేటెడ్ మరి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది దానిలో పోర్టల్లో ఆన్లైన్ పోర్టల్లో మున్సిపల్ కార్మికులందరి పేర్లను నమోదు చేయాలని, అదేవిధంగా మరి స్థానికంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, గుంటిపూట పని విధానం అమలు చేయాలని, ఇక్కడ మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించి, ఐడెంటిటీ కార్డులు అందించి బీమా సౌకర్యం కల్పించాలనే తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు భాగంగా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 129 మున్సిపాలిటీలలో 60,000 పై మంది మరి మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం కూడా ఈ వేతనాల పెంపు పర్మనెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వివరించింది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ బాధ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల మరి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వీరందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలి. అదేవిధంగా మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి మరి వేతనాల కొరకు ఆర్థిక శాఖ మరి ఐఎఫ్ఎంఐ అనే పోర్టల్ యాప్ పోర్టల్ని తీసుకొచ్చింది, ఆన్లైన్ పోర్టల్ని. అందులో మరి పేర్లన్నీ నమోదు చేయాలి.
అక్రమంగా కొంతమంది తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికుల స్థానంలో వారి కుటుంబీకులను చేర్చుకోవాల్సి ఉంది. అదేవిధంగా ప్రమాదాలకు గురైన అనారోగ్యాలకు గురై చనిపోయినా కూడా వారి స్థానంలో వేరే వాళ్ళని పనిపెట్టుకుంటే వారి పేర్లన్నీ కూడా మరి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్లాలో 2009 నుంచి 12 వరకు గత 15 సంవత్సరాల క్రితము పిఎఫ్ పెండింగ్ సమస్య మరి అట్నే పరిష్కారం కాకుండా ఉంది. అనేక సార్లు ఆ సమస్యలపై పరిష్కరించాలని తెలియజేసినప్పటికీ కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి. విలీన గ్రామాలకు సంబంధించి ఇతర కార్మికుల పెండింగ్ పిఎఫ్ సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు 2 పూటల పని విధానం వల్ల అనేక ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఒంటి పూట పని విధానాన్ని అమలు చేయాలి. ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్డులు అందించాలి. ఈఎస్ఐ వైద్య సదుపాయం లేకపోవడం వల్ల కార్మికులకు ఇబ్బంది అవుతుంది. వైద్య సదుపాయం ఆసుపత్రి కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి 5 నెలల పిఆర్సీ డబ్బులు ఇంతవరకు రాలేదు. వాటిని కూడా వెంటనే అందించాలని చెప్పి తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో ధర్నా చేస్తున్నాం. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి పర్మనెంట్ కనీస వేతనము డిమాండ్ను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలు నిర్వహించైనా సరే కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము.